Right, ma? Let us start with the first question. Question number 31 to 35, data interpretation. Following data is about the number of men and women working in 5 different companies. Some data is missing, which you have to find while solving the questions అంటున్నాడు. మనకు డిఫరెంట్ కంపెనీస్ ఇచ్చాడు మా 5 కంపెనీస్, అందులో వర్క్ చేసే మెన్ అండ్ ఉమెన్ నెంబర్స్ ఇచ్చేసాడు డైరెక్ట్ గా. విల్ గో విత్ ద క్వశ్చన్స్ డైరెక్ట్లీ. ద నెంబర్ ఆఫ్ మెన్ ఎంప్లాయీస్ ఇన్ గూగుల్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ది నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ ఇన్ విప్రో? గూగుల్లో మెన్ ఎంతమంది ఉన్నారండి? 179. ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ ఉమెన్ ఎంప్లాయీస్ ఇన్ విప్రో అన్నాడు. విప్రోలో ఎంత ఉన్నారండి? 184. ఒకసారి జాగ్రత్త చూసుకోండి మా, 179/184 అనే కదా చెప్తున్నాడు, ఇంటూ 100 కదండి. అప్రాక్సిమేట్ అన్నాడు కాబట్టి దీన్ని నేను 180 అనుకున్నా. ఎంతండి? 180. అంటే నియరర్ టు 100ఏనా? 100కి దగ్గరలో ఉన్న ఆప్షన్ ఏది ఉంది మా? 97.3. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్ దే. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 32. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద 5 కంపెనీస్ టుగెదర్. ఈ ఉమెన్ టోటల్ మొత్తం అడుగుతున్నాడు మా. ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయి మా? 400 + 200, 600, 600 + 100, 700, 700 + 160, 860, 860 + 10, 870, 870 + 6, 876. Option C is the answer. 876 is the answer. Next question అండి. If the total number of employees in the 5 companies is 1884, find the total number of men employees. మా టోటల్ ఎంప్లాయీస్ అంటే మెన్ అండ్ ఉమెన్ కలిసే కదండి. ఇందాక మనకు ఉమెన్ ఎంత వచ్చింది చూడండి ఒకసారి, 876. అంటే ఈ రెండు మధ్య డిఫరెన్సే కదండి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. అంటే 14 - 6 ఎంత అండి? 8. లాస్ట్ కు 8 తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయండి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఇక్కడ 884లో 876 అంటే 100లలో లేదు, 0 వచ్చేస్తుంది. అంటే ఆన్సర్ ఎవరమా? 1008. క్వశ్చన్ నెంబర్ 34 అండి. Find the average number of men software engineers in the 4 companies except to Infosys. Infosys ఎలాగో మనకు తెలియదు కాబట్టి వాడు కూడా ఎక్సెప్ట్ అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క యావరేజ్ కదా అడుగుతుంది. ఎవరిని బేస్ అనుకుందాం చెప్పండి. ఆప్షన్ చూడండి, అన్ని 200, 210 ఇలా ఉన్నాయి. మనం ఎవరు అనుకుందాం? బేస్ 200 అనుకుందామా? రైట్. బేస్ 200 అనుకుంటే ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది మా? 18 ఎక్స్ట్రా ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది మా? 21 మైనస్ ఇది ఎంత ఎక్స్ట్రా ఉంది? 56. ఇది ఎంత తక్కువ ఉంది మా? 13. అంతే కదా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది మా? -3. ఎంతండి? -3. అంటే మొత్తం ఎంత? -6. 56లో -16 పోతే 40 ఉంది. 40ని ఎంతమందికి ఇవ్వాలి? 4 మెంబర్స్కి ఇవ్వాలి. అంటే ఒక్కొక్కరికి ఎంత వస్తుంది మా? 10. అప్పుడు ఎంత అవుతుంది? 210. 200 + 10 is 210. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ 35 మా. Find the ratio between the number of men software engineers in Wipro and Reliance together. Men, Wipro and Reliance. Wipro and Reliance ఈ రెండింటి యొక్క సమ్ టు ద ఉమెన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గూగుల్ అండ్ ఇన్ఫోసిస్. గూగుల్ ఇక్కడ ఉంది, ఇన్ఫోసిస్ ఇక్కడ మా. ఒకసారి చూడండి మా, ఈ రెండు సమ్ చేసి ఎంత అవుతుంది? లాస్ట్కి 3 వస్తుంది. లాస్ట్కి ఎంత వస్తుంది మా? 3తో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఇదని చెప్పొచ్చు. చూద్దాం క్యాల్కులేషన్. ఇది 3 అవుతుంది మా. ఇది ఆల్రెడీ 13 అంటే ఎంతండి? 4. దిస్ ఈస్ ద 4. 443 కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్ అండి. ఇట్స్ 36 to 38 బేసిక్ ఆల్జీబ్రా. లెట్ us move to the first question. ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే రెండిట్లలో కోఎఫిషియెంట్ సేమ్ ఉంది కాబట్టి డివిజన్ చేయాల్సిన అవసరం లేదు, మల్టిప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇక్కడ ప్రోడక్ట్ ఎంత అని రాయొచ్చండి? 20. సమ్ ఎంత రావాలండి? -12. అంటే ఏం రాద్దాం? -10 -2. అప్పుడు x = ఏమవుతుంది? 10,2. నెక్స్ట్ ఇక్కడ ప్రోడక్ట్ ఎంత అండి? 20. దట్ ఈస్ -20. సమ్ వచ్చేసి ఎంత రావాలి? +8. అంటే ఏం రాస్తాం? 10 - 2. అప్పుడు y ఏమవుతుంది? -10,2. నా ఇక్కడ 10తో చెక్ చేస్తే బోత్ ద కేసెస్ ఏమవుతుంది మా? గ్రేటర్. 2తో చెక్ చేస్తే గ్రేటర్ ఈక్వల్. అంటే ఏమని చెప్పొచ్చు? x > or y. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 37. ఇక్కడ ప్రోడక్ట్ ఎంత అని చెప్పొచ్చు అండి? 6. సమ్ ఎంత కావాలండి? -7. అంటే ఏం రాస్తాం? -6 -1. ఇప్పుడు y ఏమవుతుంది? x ఏమవుతుంది మా? 6,1. ఇక్కడ డివిజన్ చేసే ఛాన్స్ లేదు కాబట్టి ఇక్కడ చేసేద్దామా? 3. ఇదేమవుతుంది? 3. అంటే ఇది 2,0.33 ఏనా? నెక్స్ట్ ఇక్కడ y కామన్ తీసామనుకోండి, ఏమవుతుంది మా? y మైనస్, చూడండి ఇక్కడ, ఓకే, y కామన్ తీస్తే ఏమవుతుంది?
4y minus 1 equals to 0. అంటే y equals to 0, 1/4. 1/4 అంటే 0.25. ఇక్కడ 2 తో చెక్ చేసుకుంటే బోత్ ద కేసెస్ గ్రేటర్, 0.33 తో చెక్ చేసుకున్న బోత్ ద కేసెస్ ఏమవుతుంది గ్రేటర్, అంటే x గ్రేటర్ దెన్ y. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ నెంబర్ 38 మా. x plus 10 equals to cube root of 3375. 3375 ఎవర్ క్యూబ్ అని చెప్పొచ్చండి. 15 minus 10 ఎంత అండి 5. అంటే x వాల్యూ ఎంత వచ్చింది మా 5. ఇక్కడికి వచ్చేసరికి ఉంటే ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ 81 ఎవర్ వాల్యూ 9. 9 minus 4 ఎంత 5. 5 plus 1 ఎంత 6. అంటే x is less than y. ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 39 to 50. ఇట్స్ సింప్లిఫికేషన్స్. లెట్ us go with the first question. ఒకసారి చూడండి మా, ఇక్కడ మనకు వాల్యూస్ అన్ని డెసిమల్లో ఉన్నాయి, కానీ ఆప్షన్స్ అన్ని ఎలా ఉన్నాయి రౌండ్ అప్ నెంబర్స్ ఉన్నాయి, కాబట్టి అప్రాక్సిమేషన్స్ వర్కౌట్ అవుతుంది. లెట్ మీ గో విత్ ద అప్రాక్సిమేషన్. ఈ ఫస్ట్ వన్ ఏం చెప్పొచ్చండి, 11 into 5 plus 24 minus 13. 11 into 5 55. 55 plus 24 79. 79 minus 13 66. Option D is the answer. Question number 40. Observe here. The 1221 లో నుంచి 1221 లో నుంచి 1098 తీసేద్దామా. ఓకే, ఇది 220 అనుకుందామా మనము. 220 లో నుంచి 98 పోతే ఎంత అవుతుంది, 220 లో నుంచి 98 లేదు అనుకుంటే డైరెక్ట్ యాడ్ చేసేయండి. ఇది ఎంత అవుతుంది మా 6, ఇది ఎంత అవుతుంది 8, ఇది వచ్చేసి 21 ప్లస్ మళ్ళీ ఎంత యాడ్ చేయాలి 112, ఎంత అవుతుంది మా 8922. ఇందులో నుంచి ఎంత తీసేస్తున్నాం 1098. ఇట్స్ అ క్లియర్ ఆన్సర్ ఈస్ 1200. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 41. ఇక్కడ డివిజన్ చూడండి. 17 ఎన్ని టైమ్స్ అండి 17 18 అంతేనా. 18 into 10 180. 180 plus 72 252. 252 plus 216 డివైడెడ్ బై ఎంత అంటున్నాడండి 9. ఒకసారి చూడండి మా, ఇక్కడ ఇది వచ్చేసి మనకు 400లలో ఉంది, లాస్ట్కి ఎంత ఉంది మా 8 ఉంది. అవునా, లాస్ట్కి 8 రావాలి, 9తో మల్టిప్లై అంటే ఎవరు ఉండాలి 2 ఉండాలి. ఇది 400లో ఉంది కాబట్టి 32 ఉండే ఛాన్స్ లేదు, ఎవరై ఉండాలి 52. క్వశ్చన్ నెంబర్ 42 మా. లెట్ మీ గెట్ దట్. ఒకసారి జాగ్రత్త చూడండి, ఇక్కడ ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది చెప్పండి. 73 plus 37 ఎంత అండి 110. 110 ఒక 700 ఎంత 810. ఎంతండి 810 మైనస్ ఇది ఇదికి వచ్చేసి ఏమవుతుంది మైనస్ అవుతుంది కదా. మైనస్ అయినప్పుడు ఏమవుతుంది మా 650. 4 డివైడెడ్ బై ఎంత అండి 4. 810 మైనస్ 650 ఎంత 260. ఎంత వస్తుంది మా, ఇది ఒక 150 అవుతుంది 160. ఎంతండి 160 by 4 ఎంతండి 40. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 43 మా. లెట్ మీ గో హియర్. ఫస్ట్ ఎవరిని సింప్లిఫై చేయాలి, డివిజన్ని చేయాలి. ఫస్ట్ ఎవరిని చేయాలి డివిజన్. కాబట్టి ఒకసారి చూడండి మా, ఇక్కడ ఏం రాస్తున్నాము 24 into 8 into దీన్ని నేను 100/36 అని కూడా రాయొచ్చు కదా. మైనస్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్స్ టు 133/3 అన్నాడు. చూడండి ఇక్కడ 12 2s 12 ఎంత అండి 3s. 8 into 2 16 అంటే ఏమవుతుంది 1600/3 మైనస్ 133/3 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. 1600లో నుంచి ఎంత తీసేయాలండి 133 తీసేయాలి. ఎంత అవుతుంది మా డిఫరెన్స్ 14 50 67 బై ఎంత అండి 3. లాస్ట్కు 9 రావాలి. 9తో వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఒకటే ఉంది. 9 3s కదా 7 వచ్చేది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. లుక్ ఎట్ హియర్ 48 ఉంది మా, ఇక్కడ 8 ఉంది అంటే లాస్ట్కు 2 ఉంది. ఒకటి 2 అన్న రావాలి 7 అన్న రావాలి. 2 వచ్చే ఛాన్స్ అయితే లేదు, డెఫినెట్గా కనిపిస్తుంది ఇట్ ఇస్ 7 అని. సారీ 7 అయితే ఎంత వస్తుంది 9 రావాలి. ఎంత రావాలి మా 9 అయితేనే కదా 2 వచ్చేది. అంటే ఇది ఎన్ని టైమ్స్ అనుకుందాం 9. ఇక్కడ వచ్చేసి 6 ఉంది, ఇది 2 ఉంది అంటే 6 into 2 అన్న అయ్యి ఉండొచ్చు, into 7 అన్న అయ్యి ఉండొచ్చు. కానీ 2 పాసిబిలిటీ లేదు. ఎవరండి 7. 9 7s 63. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 45.
16 స్క్వేర్ ఎంత అండి 256. 256కి ఎంత యాడ్ చేయమన్నాడు 134. 56 ప్లస్ 34 ఎంతండి 90. మొత్తం ఎంతమా 390. అంటే 1251లో నుంచి ఎంత తీసేయాలి 390. లాస్ట్కి 1 రావాలి. ఇది ఎంత అవుతుంది మా 6 అవుతుంది. 61తో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి 861. క్వశ్చన్ నెంబర్ 46. 6.4 డివైడెడ్ బై 0.8. 0.8 పాయింట్ క్యాన్సిల్ అయితే ఓవరాల్కి ఎంత వచ్చింది అది 8. 8 ఇంటూ ఏమొద్దుమా 8 ఇంటూ 15 అని రాయండి. చూడండి ఇక్కడ -15 15 కామన్ తీసామనుకోండి 8 - 1 ఎంత 7. 7 ఇంటూ 15 105. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ 47. లెట్ మీ ప్రొసీడ్ హియర్. ఫస్ట్ ఇట్ సైడ్ మొత్తం సింప్లిఫై చేద్దాం. ఇది చూడండి మా 120% ఆఫ్ 45 అన్నా 45% ఆఫ్ 120 అన్నా సేమే కదా. ఇందులో హాఫ్ ఎంత అండి 60. మనకు 45% కావాలి కాబట్టి 5% తీసేద్దాం. 60లో 5% ఎంత అవుతుంది 6 అవుతుంది. 120లో 5% అంటే 6 అవుతుంది. మన 60లో 6 తీసేస్తే ఎంత అవుతుంది 54. అంటే ఈ మొత్తం వాల్యూ ఎంత వచ్చింది మనకి 54. ఈ మొత్తాన్ని రైట్ సైడ్ తీసుకొచ్చి ప్లస్ చేద్దాం. ఓకేనా. ఇందులో 10% ఎంత 14.5. మనకి ఇంకెంత కావాలి మా 6% కావాలి. అంటే 1.45 ఇంటూ ఏం చేద్దాం 6. ఇది 30 24 27 2 8.7. అంటే 14.5కి ఏమవ్వాలి 8.7. దిస్ ఇస్ ద 2 అండ్ దిస్ ఈస్ 3. 23.2 ఏనా. ఇది మొత్తం ఎంతండి 77.2. ఓకే. ఇట్ సైడ్ చెక్ చేద్దాం. ఇది పర్సెంటేజ్ ఎంతో తెలియదు. by 100 into 48 into 1/6 into 1/2. అంతేనా. ఇది మొత్తం ఎంతమా 12 ఎన్ని టైమ్స్ 4 ఎన్ని టైమ్స్ 25 టైమ్స్. అంటే 77.2 ఇంటూ 100/4 రాస్తాం కదా మనం. ఇక్కడ పాయింట్కి 0 క్యాన్సిల్ అయిపోతుందా. ఇది ఎన్ని టైమ్స్ మా 19 4s 76 3s అంటే ఏం చెప్పొచ్చు 1930. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 48 అండి. లుక్ అట్ దిస్. 25% ఆఫ్ 164 అంటే బై 4 ఏనా. బై 4 ఎంత అండి 41. ఎంతమా 41. 41 ఇట్ సైడ్ తీసుకొచ్చేస్తే డిఫరెన్స్ ఎంత అవుతుంది చెప్పండి 48. 24% ఆఫ్ ఏ నెంబర్ అయితే 48 అవుతుంది. ఇట్స్ 200 డైరెక్ట్లీ. 24 ఇంటూ 2 ఈస్ ద 48 నా. క్వశ్చన్ నెంబర్ 49 అండి. ఈ పర్సెంటేజ్ని పక్కన పెట్టేసి మనం సింప్లిఫై చేసుకుందాం. 12.5% అంటే ఎంత 1/8. 960/8 ఎంత 120. ఎంతండి 120. జాగ్రత్త చూడండి ఇక్కడ ఎంత ఉంది 16 ఇంటూ 12 కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏమొచ్చింది 120 అంటే 12 ఇంటూ 10 కదా. 12 కామన్ తీసేయండి. 12 కామన్ తీస్తే 16 - 10 is 6. 12 6 72. ఎంతండి 72. చూడండి ఇక్కడ ఏ నెంబర్ రాస్తే 12% 72 అవుతుంది 600. 12 6 72 కదా. ఇట్స్ అ క్వశ్చన్ నెంబర్ 50 మా. ఒకసారి చూడండి యూనిట్స్ ప్లేస్లో డిఫరెంట్గా ఉన్నాయి. రెండే సేమ్ ఉన్నాయి. అవి చెక్ చేసుకుందాం. లేదంటే ఫస్ట్ ఒకసారి చూడండి. ఇది 400 ఇది అప్రాక్సిమేట్లీ 400 అనుకుందాం కదా. 400 + 400 800. ఇదొక 50 చిల్లర 60 అనుకుంటే 860స్లో ఉన్న ఆప్షన్ ఇది ఒకటే ఉంది. అవునా కదా. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51 to 55 అండి. రాంగ్ నెంబర్ సిరీస్. లెట్ us move to the first question. 2 5 16 65 326 1631. ఏం రాద్దామండి ఇంటూ 2 + 1. ఇదేమవుతుంది ఇంటూ 3 + 1 ఇంటూ 4 + 1 ఇంటూ 5 + 1. 300 + 25 సరిపోయింది. ఇంటూ 6 + 1 అంటే రాంగ్ నెంబర్ ఎవరండి 1631. అది 1800లో ఉండాలి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 52. 12 120 24 60 50 30 96 అంటున్నాడు. ఒకసారి చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఏం కనిపిస్తుంది మా ఇంటూ 10 కనిపిస్తుందా. బట్ ఇక్కడ నుంచి ఇది ఎలా వచ్చింది బై 5 చేస్తున్నాం. అంటే ఇది ఏమైంది హాఫ్ అయ్యింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఇది 24 అంటే 2.5 మా. అంటే ఒకసారి డివిజన్ ఒకసారి మల్టిప్లికేషన్. ఇవేమవుతున్నాయి హాఫ్ అవుతున్నాయి. 2.5లో హాఫ్ ఎంత 1.25. ఎంతండి 1.25తో ఇది ఏం చేయాలి డివైడ్ చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు ఇది ఏం చేయాలి డివైడ్ చేయాలి. జాగ్రత్త చూడండి మా 600 డివైడ్
60 డివైడెడ్ బై ఏం రాస్తున్నాను 125 2 zeros రాద్దామా ఓకే 125 అంటే 25 5 is 25 4 రాదు కదా 25 24 240 అంటే ఎన్ని టైమ్స్ మా 48 అంటే ఇది ఏమై ఉండాలి 48 ఉండాలి రాంగ్ నెంబర్ ఎవరండి బి ఇట్లానా is division yes working not an issue next question అండి it's a question number 53 ఇక్కడ ఆప్షన్స్ లో కొత్తగా ఏమొచ్చింది మా ఆల్ ద ఐటమ్స్ ఆర్ కరెక్ట్ అవునా అంటే ఏమై ఉంటుంది అదే ఆన్సర్ అయి ఉండాలి కొత్తగా వచ్చినప్పుడు అవునా కదా లెట్ మీ చెక్ విత్ దట్ 140 125 105 80 50 15 డిఫరెన్స్ ఎంత ఇక్కడ 15 ఇది ఎంత అండి 20 25 30 35 ఏమన్నా రాంగ్ ఉందా ఏం లేదు ఆల్ ఐటమ్స్ ఆర్ కరెక్ట్ క్వశ్చన్ నెంబర్ 54 అండి 32 38 23 44 14 53 ఆల్టర్నేట్ చూద్దామా ఈ డిఫరెన్స్ ఎంతండి 9 కదా ఈ డిఫరెన్స్ ఎంతండి 9 కదా ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 6 ఉంది ఇది 2 ఇది ఎంత ఉంది మా 6 ఈ డిఫరెన్స్ ఎంత ఉంది 9 ఉంది ఎంత ఉంది 9 అంటే ఇది కూడా ఏమై ఉండాలి 9 ఈ రెండు కరెక్టే ఉన్నాయంటే రాంగ్ నెంబర్ ఎవరు 38 ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 55 4 13 32 95 284 250 851 ఏం చేద్దామండి ఇంటూ ఇక్కడ ఓసారి ఇక్కడ చూడండి 6కి తక్కువ ఉంది ఇది 5కి ఒకటి తక్కువ ఉంది ఇది చూడండి ఒకసారి ఇంటూ 3 ఏం కనిపిస్తుంది -1 కనిపిస్తుంది ఇక్కడ కూడా ఇంటూ 3 ఏం రాద్దాం -1 రాస్తే రావట్లేదు ఇదేం రాద్దాం చూడండి ఇంటూ 3 96 -1 అంతే కదా ఇది ఇంటూ 3 రాస్తే ఏమవుతుంది 285 -1 ఇది కూడా ఇంటూ 3 -1 చూద్దాం అప్పుడు లాస్ట్కి ఇది ఎంత రావాలి 2 -1 సరిపోయింది అంటే ఇది కూడా ఏముండాలి ఇంటూ 3 -1 అంటే ఏమై ఉండాలి 11 అప్పుడు 11 ఇంటూ 3 -1 సరిపోతుంది రాంగ్ నెంబర్ ఎవరండి ఆప్షన్ డి క్వశ్చన్ నెంబర్ 56 ఏ ఇన్వెస్టెడ్ 1800 in the business and was joined by B who invested 2880 after 4 months total profit at end of the year is 12400 find the share of B అంటున్నాడు బిజినెస్ స్టార్ట్ చేసింది ఎవరండి ఏ స్టార్ట్ చేశాడు ఎంతతో స్టార్ట్ చేశాడు 180 అని అనుకుందాం ఒక జీరోలు తీసేద్దాం తర్వాత ఎవరు వచ్చారమ్మా బి ఎంతతో వచ్చాడు 288 కానీ ఎప్పుడు వచ్చాడు ఆఫ్టర్ 4 months 1 year లో 4 months లేకపోతే ఎన్ని మంత్స్ ఉంటాడు 8 months ఇతను ఎన్ని మంత్స్ ఉండాలి 12 months 4 ఎన్ని టైమ్స్ అండి 2 times 4 ఎన్ని టైమ్స్ 3 times 3 9s 3 6 2 ఎన్ని టైమ్స్ అండి 90 6 15s 6 16s అంటే సమ్ ఎన్ని పార్ట్స్ అవుతుంది 31 ఈక్వల్స్ టు ఎంత అంట 12400 బి కావాలి బి ఎంత ఉంది మా 16 ఇది ఎన్ని టైమ్స్ 4 టైమ్స్ ఇది 4 టైమ్స్ చేస్తే ఏమవుతుంది 6400 ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ దేర్ నెక్స్ట్ క్వశ్చన్ అండి ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 57 అండి ఏ కంటైనర్ హ్యాస్ 84 liters of mixture of milk and water with the milk and water is 16:5 25% of mixture is taken out and m liters of milk is added find the value of m if the final mixture ratio of milk to water is 4:1 జాగ్రత్త చూడండి మా ఇనిషియల్ గా మిక్చర్ ఎంత ఉంది అందులో ఎంత బయటికి పంపించేసాం 25% అంటే బై 4 ఏనా బై 4 ఎంత అండి 21 84 లో 21 పోతే ఎంత 63 ఎంతండి 63 కి ఎవరిని యాడ్ చేసాము m యాడ్ చేసాం ఎవరిని యాడ్ చేసాము m అప్పుడు మొత్తం మిక్చర్ ఎన్ని పార్ట్స్ అయింది 5 పార్ట్ అంటే ఇక్కడ m ప్లేస్ లో ఒక నెంబర్ రాస్తే వచ్చిన రిజల్ట్ ఎవరితో క్యాన్సిల్ అవ్వాలి 5 తో 10 రాస్తే అవుతుందా అవ్వదు 8 రాస్తే అవుతుందా అవ్వదు 9 రాస్తే అవ్వదు 12 రాస్తే yes 15 రాస్తే అవ్వదు ఆన్సర్ ఎవరమా ఆప్షన్ డి నెక్స్ట్ క్వశ్చన్ ఇట్స్ a 58
Market price of an item is 10 times the profit when it is sold. If the discount is given, item is 50%. Cost price is what percent less than the selling price? ఓకే, మనకు ఎవరెవరండి డిస్కౌంట్ తెలుసు కాబట్టి నేను ఎంపీని 100 అనుకుంటా. ఈసారి ఎంపీని ఏమనుకుంటున్నా 100. డిస్కౌంట్ ఎంత ఇచ్చాం 50%. అప్పుడు ఎస్పీ ఏమవుతుంది 50. సిపి రాద్దాం. చూడండి, ఇప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది 10 టైమ్స్ ద ప్రాఫిట్ అన్నాడు. అప్పుడు బై 10 చేస్తే కూడా ప్రాఫిట్ వస్తుంది కదా. చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది 10 టైమ్స్ ఆఫ్ ఎవరు అన్నాడండి ప్రాఫిట్. నాకు ప్రాఫిట్ రావాలంటే మార్కెట్ ప్రైస్ ఎవరితో డివైడ్ చేయాలి 10తో. మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది 100. 100 by 10 ఎంత అవుతుంది 10. ఆ 10 ఎవరు ప్రాఫిట్. అంటే సిపికి ఎస్పికి మధ్య డిఫరెన్సే కదా. సిపి దీనికంటే ఎంత తక్కువ ఉండాలి 10 తక్కువ ఉండాలి. అంటే ఎంత అవుతుంది మా 40. ఇప్పుడు ఏమడిగాడు కాస్ట్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సెంట్ లెస్ దాన్ ద సెల్లింగ్ ప్రైస్ అన్నాడు. కాస్ట్ ప్రైస్ ఎంత తక్కువ ఉంది 10. ఎవరికంటే సెల్లింగ్ ప్రైస్ కంటే ఇంటూ 100 ఎంత పర్సెంట్ అవుతుంది 20%. 20% ఇస్ ద ఆన్సర్ ఆప్షన్ బి. ఇక్కడ ఇచ్చాడు మా మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఐటమ్ ఈస్ 10 టైమ్స్ ద ప్రాఫిట్ అన్నాడు. మార్కెట్ ప్రైస్ ఈక్వల్స్ టు 10 ఇంటూ ప్రాఫిటే కదా. నేను ఈ మార్కెట్ ప్రైస్ ఏమని అనుకున్నాను 100 అనుకున్నాను. అప్పుడు 0 పోతే ప్రాఫిట్ ఎంత 10. ఎస్పీ ఎంత ఉంది 50. ప్రాఫిట్ వచ్చింది అంటే సిపి 10 తక్కువ ఉన్నట్టే కదా, కాబట్టి 40 రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ 59. 2 trains of each length 120 meters are running in the opposite direction. The speed of one train is twice the other. They take 16 seconds to cross each other. Find the speed of slower train. ఒక్కొక్క ట్రైన్ లెంత్ ఎంత అండి 120. అప్పుడు రెండు కలిపి ఏమవుతుంది 240. ఎంతసేపట్లో క్రాస్ అయ్యాయి 16 seconds ఇంటూ 18/5 అని చెప్పొచ్చు కదా. అప్పుడు ఇది ఆపోజిట్ డైరెక్షన్ లో కాబట్టి ఒకదానికొకటి అంటే మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుంది 3 పార్ట్స్. మనకు స్లోయర్ ట్రైన్ కావాలి కాబట్టి 1 పార్ట్. ఓకే, 5 ఎన్ని టైమ్స్ అండి 48. ఎన్ని టైమ్స్ మా 48. 16 ఎన్ని టైమ్స్ మా 3 టైమ్స్. 3 క్యాన్సల్. అంటే 1 పార్ట్ ఎంత వచ్చింది 18 km/h. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ 16. 7500 when invested at R% per annum compound interest compound annually for 2 years amount to do something, find the value of R అంటున్నాడు. ఓకే, ఇది ఎన్ని ఇయర్స్కి వచ్చిన అమౌంట్ 2 years. ప్రిన్సిపల్ ఎంత ఉంది 7500. అమౌంట్ ఎంత అయింది 8427. మనకు 2 years అయినప్పుడు స్క్వేర్ రూట్ తీసుకోవాలి, స్క్వేర్ తీసుకుంటాం కదా. క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్. ఇవి ఎవరితో క్యాన్సిల్ అవుతాయి 3తో క్యాన్సిల్ చేస్తే ఎంత 2500. ఇది 3తో చేస్తే 2s 28 0 షూరా రైట్. ఇప్పుడు ఇది ఎవరి స్క్వేర్ 50. ఇది ఎవరి స్క్వేర్ 53. అంతేనా అండి. అంటే ప్రిన్సిపల్ ఇది, అమౌంట్ ఇది. అంటే ఎంత ఎక్స్ట్రా వచ్చింది 3 రూపీస్ వచ్చింది. ఎవరి పైన వచ్చింది 50 ఇంటూ 100 ఎంత పర్సెంట్ మా 6%. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్ దే. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 61 అండి. A tank can be filled by tap P and Q 16 and 24 hours respectively. If tap R is also fitted to fill the tank needs 40% less time to be completely filled. How many hours R can fill the tank అంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం PQ కనుక్కోవాలి. PQ ఎంత టైం పడుతుంది 16 24. LCM is ఎన్ని టైమ్స్ అని 3 times 2 times. ఇది క్యాన్సిల్ చేస్తే P plus Q ఎంతసేపట్లో ఫిల్ చేస్తాయి 48/5. అయితే ఎప్పుడైతే దీనికి R అనేది కనెక్ట్ అవుతుందో PQ P plus Q plus R. P ఎంత తెలుసు 16, R ఎంత తెలుసు 24. P plus Q plus R మనకు తెలియదు కదా. కానీ దీనికంటే ఎంత లెస్ అన్నాడు 40% లెస్. ఇందులో 40% లెస్ అంటే 60% కదా. 60% అంటే 3/5 ఏనా, అవునా కదా. అప్పుడు ఇది మొత్తం ఎంత అవుతుంది 144/25. ఆర్ యూ క్లియర్? ఎల్సిఎం ఎంత అండి 144. ఇది ఎన్ని టైమ్స్ మా 9 times, 6 times, ఇది 25 times. మనకు ఎవరు కావాలి R కావాలి. ఈ రెండు కలిపి ఎంత ఉంది 15. మొత్తం ఎంత ఉంది 25. అంటే R ఏమవుతుంది 10. అంటే 144/10 ఏనా. అంటే సింపుల్గా క్యాన్సిల్ చేస్తే 72/5 ఏనా. 72/5 ఆప్షన్లు చూడండి 14 2/5. ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్ దే. ఇట్స్ 62.
సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 45 days. ఎంతమందో తెలియదు, ఎం అనుకుందాం. వీళ్ళు ఎన్ని డేస్లో చేస్తున్నారట? 45 days. ఇఫ్ దే హ్యాడ్ బీన్ 10 more men, అంటే ఏమని చెప్పొచ్చు? m + 10. దే ఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 10 days లెస్, అంటే ఇంటూ 35. రెండు ఈక్వల్ కదండి. ఒకసారి జన్మ ఇదేమవుతుంది? 35m, ఇదరికి వస్తే 10m. 10m ఈక్వల్స్ టు ఎంత? 350. 0 0 క్యాన్సల్. m ఏమవుతుంది? 35. అంటే నెంబర్ ఆఫ్ మెన్ ఇనిషియల్లీ ఎంతమంది అండి? 35. నెక్స్ట్ క్వశ్చన్ అండి. It's 63. A rectangular park of 110 meters length, 50 meters breadth, has a footpath of width 2.5 meter. Inside it, along the boundary, if the grass at the rate of 20 rupees per square meter is grown on the footpath, find the total cost of such work అంటున్నాడు. చూడండి, ఇక్కడ రెక్టాంగులర్ పార్క్ ఒకటి ఉంది. బౌండరీ ఇన్సైడ్ ఉందా, అవుట్ సైడ్ ఉందమ్మా? ఇన్సైడ్ ఉంది. ఇన్సైడ్ ద బౌండరీ అంటున్నాడు. ఈ స్పేస్ ఏదైతే ఉందో అదేమవుతుంది? బౌండరీ అని చెప్పొచ్చు. మనకు రెక్టాంగిల్ అవుట్ సైడ్ కాబట్టి ఏమని ఇచ్చాడు? 110. ఇది ఎంత అండి? 50. మరి ఇప్పుడు ఈ బ్రెడ్త్ ఎంత ఉందని చెప్పాడు? 2.5 ఉంది. ఎంత ఉంది మా? 2.5. ఇటొక 2.5, ఇటొక 2.5 తగ్గితే ఎంత తగ్గుతుంది? 5 తగ్గుతుంది. ఎంత తగ్గుతుంది మా? 5. అంటే ఇది ఏమవుతుంది? 105. ఇటు కూడా 2.5 తగ్గితే ఏమవుతుంది? 5 తగ్గుతుంది. ఎంత అవుతుంది? 45. నాకు ఈ ఏరియా కావాలి అంటే అవుటర్ ఏరియా మైనస్ ఇన్నర్ ఏరియా అని చెప్పొచ్చు కదా. అవుటర్ ఏరియా ఏం రాయొచ్చు? 110 ఇంటూ 50 మైనస్ ఇన్నర్ ఏరియా ఏమవుతుంది? 105 ఇంటూ 45. రైట్, లెట్ మీ గో. ఇది 5500. ఇది చేయండి మా. 105 ఇంటూ 45. లాస్ట్కు 5 ఉంది కదా. ఎస్ఆర్ నో సార్. లాస్ట్కు 5ని పక్కన పెట్టేసుకుంటే ఈ సమ్ ఎంత అండి? 14. 14 అంటే లాస్ట్కి ఎవరు రావాలి? 25 రావాలి. 14లో హాఫ్ ఎంత? 7. 4 ఇంటూ 10 40. 40 + 7 47. 4725. ఇది 5000కి ఎంత తక్కువ ఉంది? 275. 275 ఒక 500. 775 ఇంటూ పర్ స్క్వేర్ మీటర్ ఎంత అన్నాడు మా? 120. ఓకే, 12 ఇంటూ 700 84,000. దిస్ ఈజ్ 840. ఇది ఒక 60. 9 ఇది 13. 9300. 000 ఒక 0 మిస్ అయింది మా. 9300. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 64. ద స్పీడ్ ఆఫ్ ది బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఈజ్ 3 times ద స్పీడ్ ఆఫ్ ది స్ట్రీమ్ అన్నాడు. బోట్ స్పీడ్ టు ఎవరికి ఇచ్చాడండి? స్ట్రీమ్ స్పీడ్ ఎంత అండి? 3:1. టైం టేక్స్, ద బోట్ టేక్స్ ట్వైస్ ద టైమ్ గోయింగ్ అప్ స్ట్రీమ్ y కిలోమీటర్, డౌన్ స్ట్రీమ్ y కిలోమీటర్, ఫైండ్ ద y అంటున్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఎవరు కాన్స్టెంట్? డిస్టెన్స్ కాన్స్టెంట్. స్పీడు రేషియోలో తెలుసు, టైము రేషియోలో తెలిసినప్పుడు ఆ వాల్యూ వచ్చే ఛాన్స్ ఉందా? లేదు. ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్డ్. Question number 65. Average weight of 32 people was calculated as 45 kg. Later on, it was found the weight of 2 people were wrongly added as 4764 instead of 7057. ఇవి ఒరిజినల్ నెంబర్స్ మా, ఇవి రాంగ్ నెంబర్స్ కదా. బేస్ యావరేజ్ ఎంత ఉంది మనకి? 45 ఉంది. దానికి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందో చూద్దాం. ఒరిజినల్ ఎంత? కానీ ఎంత రాసాము అంటే ఎంత తగ్గింది? 23. ఎంతండి? 23 తగ్గింది కాబట్టి ఏం చేయాలి? ప్లస్. ఉండాల్సింది ఎంత? 57. కానీ ఎంత తీసుకున్నాను? 64. ఎంత ఎక్స్ట్రా? 7 ఎక్స్ట్రా. ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఏం చేయాలి? మైనస్. 27 ప్లస్ 7 మైనస్ ఎంత? 16. ప్లస్సే కదండి. బై ఎంతమంది పీపుల్? 16/32.5. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 45.5. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్.